తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన, ఈ నిర్ణయం, దాని పరంగా తీసుకున్న ఆచరణలో భాగంగా వారు కొనియాడటం జరిగింది. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి, బడుగు వర్గాలు, బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల పార్టీకి ఉన్న కమిట్మెంట్ను పాలసీ విధానంలో ప్రత్యేకంగా కూడా చూపెట్టాలని వారు సూచనలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సమన్వయం పూర్తి స్థాయిలో ఉండాలని, ఆ క్రమంలోనే ఈరోజు ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన అంశం ప్రధానమైన అంశమైతే, అనునిత్యం ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పార్టీ యంత్రాంగం ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని వారు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా మరి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కానీ కార్పొరేషన్ పదవులకు నియామకం చేస్తూ ఈ విధమైన నిర్ణయాన్ని కూడా హర్షించడంతో పాటు వారొక మాట సూచించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలకి, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించిన మిత్రులందరినీ కూడా గుర్తించే విధంగా మరి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో వారికి తప్పకుండా స్థానం కల్పించే కార్యాచరణ తీసుకోవాలని కూడా వారి సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అతి త్వరలో, ఎంత వీలైతే అంత త్వరలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ కార్పొరేషన్లు, వివిధ బోర్డ్స్ కూడా పార్టీ కార్యకర్తలను, నాయకులను బ్లాక్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరెవరికి సంబంధించి వారి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నియామకాలు ఇవ్వాలని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పరంగా తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్ఎంఈకి సంబంధించి మరి ఇవన్నిటి విషయంలో కూడా రాబోయే ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో దీని వెనువెంటనే చేయాలని సూచనప్రాయంగా నిర్ణయాలు చేయటం జరిగింది. ప్రధానంగా 2 అంశాలపై. ఒకటి, ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి. రెండవది, మహాత్మా గాంధీ సెంటనరీ సంవత్సర కాలం పాటు సంవిధాన్ ర్యాలీకి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చి నిర్ణయాలు చేయటం జరిగింది. మూడో ప్రధానమైన అంశం, కార్యకర్తలే మనకు వెనుముకలు గనుక తప్పకుండా వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ మొదలు కాబోతా ఉందని మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలు చేయటం జరిగిందని మీ ద్వారా మా సోదరులకు తెలియజేస్తా ఉన్నాం.